హీరోలా ఎగిరే జీరో సరికొత్త ఫ్యూచర్ కార్ మోడల్ జీరోను అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ నిట్ట నిలువుగా టేకాఫ్ అయి ఎగురుతూ వెళ్ళగలడం ప్రత్యేకత. కాలిఫోర్నియాలో ఓ రోడ్డుపై చేపట్టిన ప్రయోగం విజయవంతం. ఇప్పటికే ఫ్రీ బుకింగ్లు మొదలు. 2.57 కోట్లు ధర. భవిష్యత్తులో ఉత్పత్తి పెంచి 27 లక్షలకే అందిస్తామంటున్న ఆలెఫ్ ఏరోనాటిక్స్. అయితే మనం ఇప్పటిదాకా ఫస్ట్ మనకు పూర్వకాలంలో ఎక్కడికి పోయినా నడుచుకుంటూ పోయేవాళ్ళు. తర్వాత కొంత స్తోమత ఉన్న వాళ్ళు రైతులు వాళ్ళంతా కూడా ఫ్యామిలీతోటి ఎడ్ల బండ్ల మీద పోయింది. తర్వాత సైకిళ్ళు వచ్చినాయి. సైకిళ్ళ తర్వాత కొంత ఆర్థిక స్తోమత పెరిగి డబ్బులు వచ్చి ఈ బైకులు వచ్చినాయి. స్కూటీ టీవీఎస్ దాంట్లో ఫస్ట్ క్లబ్ ఏదో ఉండేది శతక్ లాంటిది, టీవీఎస్లు, తర్వాత షాంపులు, టీవీఎస్ షాంపులు, టీవీఎస్ ఎక్సెల్లు, అట్లాంటి అన్ని వెనకట లూనా ఉండే. అప్పుడు పైసలు ఉన్న వాళ్ళకు లూనా ఉండే, సైకిల్ లాగానే ఉంటుంది, కొంచెం మాడిఫై పెట్రోల్ కోసం పోయేది. ఇట్లా షాంపూ, టీవీఎస్ షాంపూ ఇట్లాంటివన్నీ ఉండే. అది కొంత పోయి బైకులు వచ్చింది, బైకులు పోయి కార్లు వచ్చినాయి, కార్లు పోయి ఇక రకరకాల లగ్జరీగా హెలికాప్టర్లు కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోతున్నాం కానీ ట్రాఫిక్ అనేటువంటిది హైదరాబాద్లోకి పోతే ఈ వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఎంత టైం పడుతుందో ఉప్పల్కి పోవడానికి, ఉప్పల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ లోపల ఏదైనా ఆఫీస్కి పోవడానికి అంత టైం పడుతుంది, మళ్ళీ గంటన్నర టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించేందుకు ఇక్కడ అలెఫ్ ఏరోనాటిక్స్ అనేటువంటి ఒక సంస్థ సడన్గా ఆన్నే ఈ ట్రాఫిక్ జామ్ అయింది, కార్ ఆన్నే గాలిలోకి లేస్తారు, డ్రోన్ లేపినట్టు లేపి వెళ్ళిపోవచ్చు సార్. దానికి సంబంధించి ట్రాఫిక్ జామ్లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ ఇలాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతుంది. అమెరికాకు చెందిన ఆలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమేటివ్ ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యుమని దూసుకెళ్లడంతో పాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్ళగల కారును సిద్ధం చేస్తుంది. తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించినట్టు. ఇదే కారు రోడ్డు మీద పోతుంటది అనామతం పైకి గాల్లో లేస్తుంది. రోడ్డు పైన ఉన్నప్పుడు గాల్లో లేస్తుంది. అంటే దీనివల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఎందుకు కాదు, అది ఇప్పుడు ఒకప్పుడు కార్లు లేవు, కార్లను చాలా మంది కొనుక్కున్నారు. హైదరాబాద్లో పోతుంటే నీకెంత కారు ఉందో పక్క వాళ్ళకి కూడా దాని కార్లు ఉంటాయి. ఆ ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు నువ్వు గాల్లో ఎగిరే కారు కొన్నప్పుడు పక్కోడు కూడా గాల్లో ఎగిరే కారు కొంటాడు. అందరు మళ్ళీ గాలిలోకి లేవడం వల్ల మళ్ళీ గాలిలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవడు ఎటు పోవాలని కూడా తెలియదు. అంటే కింద ఎట్లుందో పైన కూడా గట్లే అవుతుంది కదా. నీకెంత స్తోమత ఉందో పక్కను కూడా అంతే స్తోమత వస్తుంది. నువ్వు గాల్లో ఎగిరే కారు కొనాల్సి స్తోమత నీకు వచ్చినప్పుడు పక్కను కూడా గాల్లో కొనే కారు స్తోమత అని కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అందరూ మళ్ళీ పైకి లేస్తారు, కింద ఫ్రీగా అవుతుంది, పైన గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఎంత టెక్నాలజీ వాడుతున్నామో అన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని ధర ఎంత అంటుండు మరి మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి ఇటు ఉన్నటువంటి కార్ ధర 2.57 కోట్లు, అంటే దాదాపు 2.5 కోట్ల దాటింది. 2.5 కోట్ల దాటింది. కానీ ఇది భవిష్యత్తులో 27 లక్షలకే అందిస్తారంట. కేవలం 27 lakhsకే అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటువంటి ఫ్లయింగ్ కారు తీసుకొస్తారట. మరి అది వస్తే ఒకసారి ట్రయల్ చేస్తే ఎట్లుంటుంది, మన తెలంగాణకు వస్తే అనేది చూద్దాం.